ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ టీం తుక్కురేగొట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్ఆర్ టీంకు బ్రేక్లేసి 57 పరుగుల తేడాతో ఒక భారీ విక్టరీ కొట్టారు. అండ్ ఈ మ్యాచ్ అయితే క్లియర్లీ ఇద్దరు డెబ్యూటెంట్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ టీంకు గెలిపించి పెట్టారు. అసలు ప్రఫుల్ హింజే అండ్ సకీబ్ హుసేన్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టారయ్యా బాబు, ఫస్ట్ నుంచి ఆడించుంటే ఇన్ని కష్టాలు ఉండకపోతే ఎస్ఆర్హెచ్ టీంకి. నిజంగా ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు బౌలింగ్ ఏదైతే ఉందో అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్ తీసుకొచ్చింది. మెయిన్లీ ప్రఫుల్ హింజే ఆ ఫస్ట్ ఓవర్ అయితే అరాచకం. వైభవ్ సూర్యవంశీని ఫస్ట్ బాల్కే డక్అవుట్ చేశాడు, అది కూడా ఎక్సలెంట్ షార్ట్ బాల్తో. ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ తమ్నైల్ చూసి కొంతమంది ఫీల్ అయ్యారు, అంటే నేను ఎస్ఆర్హెచ్ టీంని తక్కువ చేసి మాట్లాడినట్టు ఫీల్ అయ్యారు. బట్ నేను నిజానికి క్లియర్గా వీడియో స్టార్టింగ్లోనే పెట్టేశాను డిస్క్లైమర్, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. అసలు ఐపీఎల్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్, హార్డ్ కోర్ ఎమోషన్స్ ఏమీ లేవు నాకు. పైగా తమ్నైల్ కేవలం ఆర్ఆర్ ఫామ్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఫామ్ బేస్ చేసుకుని పెట్టింది, కానీ వేరే విషయం లేదు అందులో. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, కాసేపు నవ్వుకుంటారని చెప్పి. పైగా ఆ మీమ్లో ఉందే నిజమైంది కదా, ఏదో ఆఫర్ ఇచ్చినట్టు టెంప్టే వెళ్తాడు, కానీ ఏమవుతుంది పవర్ మ్యాన్ రివర్స్లో వేసేస్తాడు కదా. సేమ్ అదే జరిగింది ఎక్కడ కూడా. సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ టీం మీద నాకు ఎలాంటి హేటు లేదు, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ టీం హేట్ చేయడానికి. అలా అని చెప్పి నేను ఎస్ఆర్హెచ్ టీంని సపోర్ట్ చేస్తాను కూడా చెప్పను. ఇన్ఫ్యాక్ట్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళ గురించి మంచిగా ఆడారని చెప్పి గట్టిగా చెప్తాను, బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్తాం అంతే. అంతెందుకు ఇంతకుముందు వైభవ్ సూర్యవంశీ మిగతా టీమ్స్ మీద అన్నప్పుడు ఎలా చెప్పాను. సో మ్యాటర్ ఏంటంటే ఫ్యాన్స్ ఆ బ్యాకింగ్ కోరుకుంటున్నారు, అంటే మంచిగా అన్నప్పుడు ఎలా అయితే లేపు చెప్తున్నారో ఓడిపోయినప్పుడు అలా బ్యాక్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. బట్ అలా చేయడానికి నేను ఆ టీమ్స్కి ఫ్యాన్ కాదు కదా, ఫ్యాన్స్ బ్యాక్ చేసుకుంటారు. సో ఐపీఎల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మరి బిజినెస్, నాకు కూడా సేమ్ టు సేమ్, నాకు ఇది ఎంటర్టైన్మెంట్ అండ్ బిజినెస్. సో నేను ఒకప్పుడు ఐపీఎల్ గిట్లానే ఉండేవాడిని, ఫ్యాన్ వర్స్ కూడా చేసేవాడిని. బట్ మెచ్యూరిటీ వచ్చింది, ఐపీఎల్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అర్థం చేసుకున్నాను. సో మీరు కూడా దీన్ని తొందరలోనే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎనివే ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇన్ఫామ్ ఆర్ఆర్ టీంని ఎస్ఆర్హెచ్ టీం ఇంత దారుణంగా ఓడిస్తుందని చెప్పి. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. బట్ ఎందుకంటే వాళ్ళైతే 200 కంటే పెద్ద స్కోర్ కొట్టారు. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్లో కూడా పెద్ద స్కోర్లు కొట్టారు, కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీం చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఆర్ఆర్ టీం టాస్ గెలిచింది, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళు కూడా మార్పులు చేశారు, చాలా సర్ప్రైజింగ్ మార్పులు. హెట్మైర్ని పక్కన పెట్టి ప్రిటోరియస్ని తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం బ్రిజేష్ శర్మని పక్కన పెట్టి తుషార్ దేశ్పాండేని తీసుకొచ్చారు. సో ఫస్ట్ మూవ్ అయితే హెట్మైర్కి రెస్ట్ ఇచ్చామని చెప్పి పరాగ్ అన్నాడు. వేరే సెకండ్ చేంజ్ చూసుకుంటే మాత్రం చాలా సర్ప్రైజ్ చేసింది. లాస్ట్ మ్యాచ్లో బ్రిజేష్ శర్మ మిడిల్ ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. బట్ అలాంటి బౌలర్ని మ్యాచ్లో ఆర్ఆర్ టీం పక్కన పెట్టింది. మరి అతనికి ఏమైనా ఇంజరీ ప్రాబ్లం ఉందో లేకపోతే టాక్టికల్ మూవ్ అర్థం కాలేదు. ఒకవేళ టాక్టికల్ మూవ్ అయితే ఖచ్చితంగా చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తుషార్ దేశ్పాండే ఈ మ్యాచ్లో చాలా పూర్గా బౌలింగ్ చేశాడు. బట్ అఫ్కోర్స్ బ్రిజేష్తో కంపేర్ చేసుకుంటే తుషార్ దేశ్పాండే కాస్త బ్యాటింగ్ చేయగలడు, దీంతో ఏమైనా బ్యాటింగ్ డెప్త్ కోసం అతను తీసుకుని ఉంటారు. బట్ ఈ చేంజ్ అయితే బౌలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే 2 క్లచ్ మూవ్స్, ప్రఫుల్ హింజేని తీసుకొచ్చారు, సకీబ్ హుసేన్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న జైదవనాథ్ కట్టాలి, హర్షల్ పటేల్ వీళ్ళిద్దరిని పక్కన పెట్టారో కాస్త రిస్కీ మూవ్ ఏమో అనిపించింది. అంటే ఒక్కసారిగా బౌలింగ్ అయిపోతే యంగ్స్టర్స్తో నిండిపోతే కాస్త రిస్కీ మూవ్ ఏమో అనిపించింది. బట్ బోత్ ప్రఫుల్ మరియు సకీబ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల ఎస్ఆర్హెచ్ టీంకి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. వాళ్ళైతే తమ నెక్స్ట్ మ్యాచెస్ నుంచి బౌలింగ్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లోనే షాక్, అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్. ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఓపెనర్స్ మీద అందరి కళ్ళు ఉన్నాయి, అంటే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ. బట్ ఇద్దరు కూడా గోల్డెన్ డకౌట్ అయిపోయారు. అలాగే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ చూసుకుని ఒక ఎండ్లో స్ట్రగుల్ అయ్యాడు, రన్నే బాల్ మాత్రమే కొట్టగలిగాడు. కానీ ఎస్ఆర్హెచ్ టీంకి మొమెంటమ్ తీసుకొచ్చింది మాత్రం వాళ్ళ కెప్టెన్ ఇషాన్ కిషన్. అసలు మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు భయ్య. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ టీం మీద సెంచరీ కొట్టి ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచే మొదలుపెట్టినట్టుంది. నిజంగా అతను బౌలర్స్ని పిక్ చేసిన విధానం కానీ అలాగే కౌంటర్ అటాక్ చేసిన విధానం కానీ రెండు కూడా అబ్సల్యూట్లీ మ్యాడ్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా అతని బ్యాటింగ్లో చాలా క్యాలిక్యులేషన్ అండ్ మెచ్యూరిటీ కనిపించింది. ఏదో గట్టిగా కొట్టేద్దామని అడ్డదడ్డంగా అటాకింగ్ చేయలేదు, క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు. ఏ బౌలర్స్ని అటాక్ చేయాలి, ఎవరిని కొడితే మనకి ఎక్కువ రన్స్ వస్తాయి, అలాగే ఏ టైంలో యాక్సలేట్ చేయాలి, ఏ టైంలో కొంచెం కామ్గా ఆడాలి. ఇషాన్ కిషన్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని కెప్టెన్కి ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. 44 బాల్స్కి 91 రన్స్ చేశాడు. మరి ముఖ్యంగా క్లాస్ అంతా ఉన్న పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. మన ముందు హెడ్తో కలిసి యాడ్ చేసిన పార్ట్నర్షిప్ చూసుకుంటే 55 పరుగులు యాడ్ చేశాడు. బట్ ఈ టైంలో ఇషాన్ కిషన్ మరి ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయలేదు, 22 బాల్స్కి 37 రన్స్ మాత్రమే చేశాడు. బట్ క్లాస్ అంతా యాడ్ చేసిన పార్ట్నర్షిప్ చూసుకుంటే అబ్సల్యూట్ వైల్డ్ ఫైర్, 22 బాల్స్కి 54 రన్స్ కొట్టేశాడు. సో మిడిల్ ఓవర్స్లో అతను చేసిన యాక్సలరేషన్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లే పై మిడిల్ ఓవర్ స్టార్ట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ రన్ రేట్ చాలా తక్కువ ఉంది. బట్ ఒక 5 ఓవర్ల తర్వాత చూసుకుంటే ఓవర్కి 10 గంట ఎక్కువ వచ్చేసింది. ఈవెన్ క్లాసన్ కూడా చాలా మంచి నాక్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో అతను స్ట్రైక్ రేట్ మీద విమర్శలు వచ్చాయి, కానీ ఈ మ్యాచ్లో మాత్రం క్లాసన్ చాలా బెటర్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్ ఇషాన్ కిషన్కి ఆ పార్ట్నర్షిప్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలో అలాంటి సపోర్ట్ ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఒక ఎత్తు అనుకుంటే చివరిలో కొట్టారు భయ్య నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా. అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా నితీష్ కుమార్ రెడ్డి ఒక ఓవర్లో సందీప్ శర్మను 3 సిక్స్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఓవరే గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవచ్చు, 24 రన్స్ వచ్చాయి. ఒకవేళ ఓవర్లో కనుక నితీష్ కుమార్ రెడ్డి కొట్టకపోయినంటే ఎస్ఆర్హెచ్ టీమ్ స్కోర్ 200 కూడా దాటేది కాదేమో. ఎట్ ది సేమ్ టైం సలీల్ అరోరా చూసుకున్న కీలకమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతను కూడా 2 సిక్స్లు 2 4 కొట్టి 24 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ ఆదర కొట్టాడు, క్లాసన్ చాలా మంచి నాక్ ఆడాడు. బట్ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ఫినిష్ చేయలేదు, డెత్ ఓవర్స్ వచ్చేసరికి అవుట్ అయిపోయారు. దీంతో పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ఆర్హెచ్ టీం ఏమైనా తడబడుతుందని చెప్పి డౌట్స్ వచ్చాయి. కానీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ ఈ మ్యాచ్లో రిపీట్ చేయకుండా నితీష్ కుమార్ రెడ్డిని 5లో పంపారు. అండ్ ఇది వండర్ఫుల్గా వర్కౌట్ అయింది.
నితీష్ వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్తో ఒక మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో రియల్ ఇద్దరు యంగ్స్టర్స్ ఇలా బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్కి మిడిల్ ఆర్డర్ మీద కూడా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఇప్పటి మ్యాచ్లో ఓపెనర్స్ వెళ్ళినప్పటికీ వాళ్ళైతే అద్భుతమైన స్కోర్ కొట్టగలిగారు. సో నిజానికి ఎస్ఆర్హెచ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద చేయాల్సింది ఈ మ్యాచ్లో చేశారు. అయితే ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరికే మంచిగా పడింది. జాఫర్ ఆర్చర్, ఆండ్రే బర్గర్ వాళ్ళిద్దరూ పవర్ ప్లేలోనే బాగానే వేశారు. ఆ తర్వాత కూడా మంచిగానే వేశారు. ఎకానమీ చూసుకుంటే క్లోజ్ టు 9 మాత్రం ఉంది. బర్గర్ అయితే వికెట్ తీయకపోయినా 31 రన్స్ ఇచ్చాడు. వేరే జాఫర్ ఆర్చర్ 2 వికెట్లు తీసుకుని 37 రన్స్ ఇచ్చాడు. కానీ మిగతా బౌలింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ బెడ్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చిన తుషార్ దేశపాండే 55 రన్స్ ఇచ్చేశాడు. అండ్ సందీప్ శర్మ చూసుకుని ఒక్క ఓవర్ బాగా దెబ్బేసింది. అంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా 24 రన్స్ ఓవర్ ఏదైతే ఉందో అదే బాగా బ్యాక్ పోయింది ఆర్ఆర్ టీమ్కి. ఇక ఇన్ఫామ్ రైబిష్ను చూసుకుని అతను కూడా వదిలిపెట్టలేదు. మెయిన్ ఇషాన్ కిషన్ మీద అతనికి చాలా మంచి మ్యాచ్అప్ ఉంది. బట్ ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అతను బ్రిలియంట్గా ఫేస్ చేశాడు. ఒక సిక్సర్ కూడా కొట్టాడు. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే రెయిన్ పరాగ్ ఈ మ్యాచ్లో అసలు జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదు. తనంతట తను బౌలింగ్కి వచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ట్రావిస్ హెడ్ అవుట్ చేశాడు. పడ తర్వాత అతను బౌలింగ్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం జడేజాకు కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సో మేబీ పరాగ్ తాను ఇంకో ఓవర్ వేసి ఉండాల్సింది, లేకపోతే జడేజాకు బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిందే. పర్టికులర్గా ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ జడేజా బాగానే కంట్రోల్ చేశాడు గతంలో. దీంతో ఒకసారి ట్రై చేయవలసింది అతను. బట్ ఎనిమిది సీజన్లో చూసుకుంటే పరాగ్ ముందు మ్యాచ్లో కూడా జడేజాకి ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదు. అతను తన మెయిన్ పేస్ పాలసీని నమ్ముకుంటూ వెళ్ళాడు. ఈ మ్యాచ్లో కూడా అదే చేశాడు. ఎందుకంటే ఆర్ఆర్ టీం గత మ్యాచ్లో కూడా 200 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చింది. కానీ ఈ మ్యాచ్లో డిఫరెన్స్ క్రియేట్ చేసింది ఏంటంటే టాప్ ఆర్డర్ కొలాప్స్. ఇన్ఫాక్ట్ టాప్ ఆర్డర్ కదా టాప్ 5 బ్యాట్స్మెన్ కొలాప్స్ అయిపోయారు. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్అవుట్, ధ్రువ్ జురెల్ 2 బాల్స్కి డక్అవుట్, ప్రిటోరియస్ సేమ్ టు సేమ్ 2 బాల్స్కి డక్అవుట్. ఇక తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ ఒక్కరనే చేశాడు. అండ్ దెన్ రియాన్ పరాగ్ 4 పరుగులు చేశాడు. అసలు టాప్ 5 బ్యాట్స్మెన్ 5 కలిసి కొట్టింది 5 పరుగులు మాత్రమే. అండ్ ఇక్కడ రాజస్థాన్ టీం మ్యాచ్ ఓడిపోయింది. ఇన్ఫాక్ట్ వీళ్ళ బ్యాటింగ్ చూసి ఆర్సీబీ 49 రికార్డ్ ఏమైనా బ్రేక్ అయిపోతుందేమో అనిపించింది. బట్ ఫెరీరా మరియు జడేజా మాత్రం అది జరగకుండా చూసుకున్నారు. ఎస్ఆర్హెచ్ న్యూ బాల్ బౌలింగ్ అయితే అబ్సల్యూట్లీ వైల్డ్ ఫైర్. అసలు ప్రఫుల్ ఇంజ్ అయితే ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తాడు. ఆడుతుంది డెబ్యూ మ్యాచ్, కానీ ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీశాడు. అది కూడా ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ భయ్యా. సో అయితే రియల్ అతనికి ఒక డ్రీమ్ డెబ్యూ, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ పొజిషన్ అంత గొప్పగా ఏమీ లేదు, ఎక్కువ రన్స్ ఇచ్చేసారు గత మ్యాచ్లో. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ కంబ్యాక్ దద్దరిల్లిపోయింది. సో ప్రఫుల్ ఇంజ్ దగ్గర మంచి పేస్ ఉంది, అలాగే సీ మూవ్మెంట్ కూడా అద్భుతంగా పెడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం అలైన్ అండ్ లెంత్ కూడా కన్సిస్టెంట్గా హిట్ చేస్తున్నాడు. అయితే వీటన్నింటికంటే స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఎక్స్ట్రా బౌన్స్ బాగా రాబడుతున్నాడు. మెయిల్ వైభవ్ సూర్యవంశీ వేసిన బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది. వేరే ధ్రువ్ జురెల్కి పడిన బాల్ చూసుకుంటే మూవ్ అయింది. అసలు మొత్తం మీద ప్రఫుల్ ఇంజ్లో అయితే అద్భుతమైన స్కిల్స్ కనబడుతున్నాయి. పిచ్ ఇనిషియల్గా ఏమాత్రం బౌలర్స్కి కాస్త అనుకూలించిన అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తారని చెప్పి అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో పిచ్ కూడా స్టార్టింగ్లో పేస్ బౌలర్స్కి కాస్త అనుకూలించింది. బట్ తర్వాత మ్యాచ్ వెళ్ళే కొద్దీ మాత్రం చూసుకుంటే కంప్లీట్లీ ఫ్లాట్ వికెట్లో మారిపోవడం చూసాం. సో డెఫినెట్లీ ఇనిషియల్గా పిచ్ నుంచి యంగ్స్టర్కి ఎంతో కొంత హెల్ప్ దొరికింది. అండ్ హెల్ప్ని ప్రఫుల్ ఇంజ్ అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఇక మరో యంగ్స్టర్ సకీబ్ హుసేన్ అతను కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ డెబ్యూ మ్యాచ్లో యాజ్ ఇండియన్ ప్లేయర్గా బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రం నుంచి 4 వికెట్స్ పడగొట్టేశాడు. సో సకీబ్ హుసేన్ అయితే ఇనిషియల్గా జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత మిడిల్ అండ్ ఓవర్స్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్ హాఫ్ సెంచరీ కొట్టి మన చూపు మీద ఫెరీరాకు ఎక్సలెంట్ బాల్ వేశాడు. బాల్ లోపలికి మూవ్ అయింది. అది కూడా బాల్ వెళ్ళిన తర్వాత ఆ రేంజ్లో బాల్ మూవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. డెఫినెట్లీ స్పెషల్ టాలెంట్ ఉన్నట్టే. అలాగే తర్వాత చూసుకున్న అతను డెత్ ఓవర్స్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మరో 2 వికెట్లు తీసుకున్నాడు. సో సకీబ్ హుసేన్ అయితే చాలా ఫిట్గా కనిపిస్తున్నాడు. అండ్ తన బౌలింగ్ స్టైల్లో స్ప్రింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే తను బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎనర్జీ మరియు పేస్ మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆర్మీకి వెళ్దాం అనుకున్నాడంట. దానివల్ల అతను బాడీ అంతా ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ప్రఫుల్ ఇంగే చూసుకుని అమూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడే. సిద్ధర్ యంగ్స్టర్స్ అయితే తమ వైల్డ్ ఫైర్ బౌలింగ్ అద్భుతం చేశారు. ఆర్ఆర్ టీంలో కుప్ప గోల్ చేశారు. వాళ్ళైతే 159 పరుగులకు అలౌట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్కి వచ్చిన స్టార్ట్కి ఇంకా త్వరగా అలౌట్ అయిపోతారేమో అనుకున్నాం. బట్ జడేజా మరియు ఫెరీరా మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఎస్పెషల్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఆర్ఆర్ టీంకి ఒక రకంగా చూసుకుంటే పాజిటివ్ అనే చెప్పుకోవాలి. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ సమస్య కనిపించింది ఇప్పటివరకు. కానీ మ్యాచ్లో మాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడారు. ఎట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం చూసుకుని అటాకింగ్ మోడ్ కనిపించలేదు. అంటే 9 పరుగులు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయినట్టు కనిపించారు. ఆ అటాకింగ్ మోడ్ కనిపించలేదు. బట్ నేను ముందు చెప్పినట్టు మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే పిచ్లో మార్పు వచ్చింది. అంటే పవర్లో అయిపోయిన తర్వాత బాల్లో లేకపోతే బ్యాటింగ్ కొంచెం అనుకూలించింది. అందుకే ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోయింది. కానీ వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా ది ఇంపార్టెంట్ పవర్ ప్లేలోనే చేస్తారు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించగలిగింది. ఇన్ఫాక్ట్ ఈ వికెట్ ద్వారా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం యొక్క పొజిషన్ ఒక్కసారిగా మారిపోయింది. పాయింట్స్ టేబుల్ 4th ప్లేస్కి వెళ్ళిపోయారు. 5 మ్యాచ్లో 2 గెలిచి 4 పాయింట్స్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ బాగా ఇంప్రూవ్ అయింది. +0.5కి వెళ్ళింది. సో సైకలాజికల్గా చూసుకున్నా మోరల్గా చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకి ఇదైతే చాలా అంటే చాలా బూస్టింగ్ ఇచ్చే విక్టరీ. నిజంగా పెర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ మ్యాచెస్ నుంచి వాళ్ళ బౌలింగ్ అండర్ ఎస్టిమేట్ చేయడం మానేస్తారు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే మార్పులు జరిగాయి. మెయిల్ ఆరెంజ్ క్యాప్ కాటేరామ్ కొడుకు దగ్గరకు వచ్చింది. 224 రన్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు హెన్రీ క్లాసన్. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్న మరి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. అతను కూడా 213 పరుగులు చేసి చాలా క్లోజ్గా వచ్చాడు. వేరే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం అలాంటి మార్పులు లేదు. ప్రసిద్ధ కృష్ణ దగ్గర ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక అద్భుతమైన కంపాక్ట్తో పాయింట్స్ టేబుల్ తమ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నారు. చూడాలి మరి వాళ్ళు ఇదే ఫామ్ నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది.